పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, ఈ పెందలకడ ప్రార్థన సమయంలో ఎవరెవరైతే చేరి ఉన్నారో వారిని అందరినీ బట్టి దేవునికి వందనములు దేవా, నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవ, అనుదినము మాకు ఈ గొప్ప అవకాశం ఇస్తున్నారు తండ్రి. ఈ నూతన దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనములు. మా తండ్రి, అనేక ఆపదల నుంచి తప్పించి రక్షించి మమ్మల్ని కాపాడుతున్నారు. రాత్రి అంతయు మాకు మంచి నిద్రనిచ్చి ఈ ఉదయకాలంలో సజీవులుగా మమ్మల్ని లేపారు తండ్రి. రాత్రి అంతా కూడా నాయన ఎలాంటి సాతాను శక్తులు కానీ, ఎలాంటి ఆపదలు కానీ, ఎలాంటి అనారోగ్యం కానీ సంభవించకుండా మాకు మంచి నిద్రనిచ్చి క్షేమంగా ఈ ఉదయకాలంలో సజీవులుగా లేపినందుకు నీకు వందనాలు ప్రభా. మా తండ్రి, ఈ పెందలకడ నీ సన్నిధిని ఆశ్రయిస్తున్నాము, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనను అంగీకరించమని విని మా మొరలను ఆలకించి మాకు జవాబులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా అపరాధములను క్షమించండి, ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, గొప్ప దేవుడు తండ్రి. మరి అనేకమైన వాగ్దానములను ఈ లోకంలో మాకు అనుగ్రహించిన దేవుడు. యెషయా గ్రంథంలో తండ్రి, ఈ దినం మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలు బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థం చేయువాడను, సోదగాండ్లను వెర్రివారనుగా చేయువాడను, జ్ఞానులను వెనుకకు త్రిపి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే అని గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవానికి స్తోత్రములు తండ్రి. మా తండ్రి దేవా, నీ యొక్క శక్తి ఎంత అమితమైనది, నీ యొక్క జ్ఞానము అపరిమితమైనది, శోధించుటకు శక్యము కానటువంటిది ప్రభా. అద్భుతమైనటువంటి జ్ఞానంతో నిండినటువంటి దేవుడు ప్రభా. మా తండ్రి దేవా, మా జీవితాలను వెలిగించిన దేవానికి స్తోత్రములు తండ్రి. మా ప్రభా తండ్రి, నీ యొక్క అధికారంను బట్టి నీకు స్తోత్రములు, నీ యొక్క సార్వభౌమ అధికారాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి నాయన, మరి మా ప్రగల్భుల ప్రవచనాలంటే తండ్రి, మా ప్రభా ఫాల్స్ ప్రాఫిట్స్ అని చెప్తున్నారు మా తండ్రి. గొప్ప దేవ, అబద్ధ ప్రవక్తల నోటి నుంచి వచ్చే ప్రవచనాలను మీరు వ్యర్థం చేయి దేవుడు తండ్రి. మా ప్రభా, ఎవరైనా తండ్రి అబద్ధ ప్రవక్తల దగ్గరికి వెళ్తూ ఉంటే యేసు నామములో తండ్రి వారిని దయచేసి వెనుకకు త్రిప్పండి. మా ప్రభా తండ్రి, ఎవరు కూడా అలాంటి వారిని ఆశ్రయించకుండా వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. నీవే తండ్రి మాకు జ్ఞానం అనుగ్రహించే దేవుడు తండ్రి. జ్ఞానాత్మను మాకు అనుగ్రహించండి, జ్ఞానం కలిగినటువంటి ఆత్మను మాకు అనుగ్రహించండి, వివేచన కలిగినటువంటి ఆత్మను మాకు అనుగ్రహించండి ప్రభా. మేము ఎప్పుడు కూడా అబద్ధ ప్రవచనాలకు కానీ, అబద్ధ ప్రవక్తల దగ్గరికి కానీ వెళ్లకుండా ప్రభా వాటిని ఆశ్రయించకుండా మమ్మల్ని కాపాడండి. అవును తండ్రి, నీవే నిజమైన దేవుడు, నీవే అద్భుతమైనటువంటి దేవుడు, నీవే ఆశ్చర్యకార్యం నుంచి దేవుడు. నీవు తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు. మనుషులకు నీవు ఇచ్చే జ్ఞానము, ఆత్మీయ జ్ఞానం కలిగినటువంటి వారైతే ప్రభా వివేచన కలిగి మేము తెలుసుకునేటట్లుగా కృప చూపించండి ప్రభా. అవును తండ్రి, వారు చెప్పేటువంటి వాక్యం కానీ, ప్రవచనం కానీ సరైనదా కాదా అని వివేచించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించండి, ఆ జ్ఞానంని మాకు అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి దేవా, బెరయ పట్టణస్థులైతే పౌలు గారు చెప్తున్నటువంటి మాటలను విని అవి లేఖనంలోకి తగినట్లుగా ఉన్నాయో లేదో అని వారు లేఖనములను తరిచి చూసినట్లుగా వ్రాయబడి ఉన్నది. మా ప్రభా, మేము కూడా ఆ విధమైనటువంటి వివేచన శక్తి కలిగి లేఖనములను తరిచి చూసేవారిగా ఉండడానికి సహాయం చేయండి. ఎవరు కూడా నాన్న ఏ ప్రవచనాలకు కానీ, అబద్ధ ప్రవక్తలు చేసే ప్రవచనాలకు లొంగిపోకుండా వాటిని ఆశ్రయించకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి నీవు తండ్రి మరి సోదగాండ్లను వెర్రివారినిగా చేస్తున్నావు ప్రభా. కొంతమంది సోదగాండ్ర దగ్గరికి వెళ్తూ ఉంటారు ప్రభా, క్రైస్తవులై ఉండి కూడా. మా తండ్రి, అలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దయ ఉంచి తాకండి ప్రభా. వారు నిజమైన దేవుని తెలుసుకున్నట్లుగా ప్రభా, మీ దగ్గరికి మాత్రమే వాళ్ళు రాగలిగినట్లుగా సహాయం చేయండి తండ్రి. మా సోద చెప్పడం అంటే తండ్రి, మేము మా భవిష్యత్తును తెలుసుకోవడం తండ్రి. అలాంటి పనులు మేము చేయకుండా కాపాడండి ప్రభా. మా భవిష్యత్ అంతా నీ చేతుల్లో ఉన్నది. మేము అది తెలుసుకోవాల్సిన వారం కాము, అది తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. కాలగతులు ఏవి కూడా మేము తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ తండ్రి చేతులలో ఉన్నాయి అని మీరే ప్రభా యేసుక్రీస్తు ద్వారా చెప్పించారు మా తండ్రి. ఆ విషయం మేము గ్రహించి మేము ఎప్పుడు కూడా నాయన సోదగాండ్ర పైన ఆధారపడకుండా కాపాడండి. ఎందుకంటే ప్రభా, ఆ సోదగాండ్రు చెప్పేవన్నీ కూడా వెర్రిగా ఉంటాయి తండ్రి. అవి
తప్పుగా మారుతాయి ప్రభా. అది తెలుసు, అది ఆ విధంగా చేయడం ఎంతో తప్పు ప్రభా. అది ఆ విధంగా తప్పిపోయినప్పుడు మేము ఎంతో బాధపడతాం కదా. మా తండ్రి, అలాంటి పరిస్థితులలోకి మేము వెళ్ళకుండా మీరు మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి, జ్ఞానుల జ్ఞానాన్ని కూడా మీరు వెనక్కి తిప్పగలరు మా ప్రభా. తండ్రి, చాలామంది అనుకుంటున్నారు మేము ఎంతో జ్ఞానం కలిగిన వారమని. తండ్రి, ఆ జ్ఞానం అంతా కూడా వెనుకకు తిప్పగలిగినటువంటి దేవుడవు నీవే మా ప్రభా. వాటినన్నింటినీ వ్యర్థంగా చేయవాడవుది నీవే తండ్రి. వారి యొక్క విద్యను కూడా అవిద్యగా చేయ దేవుడవు నాయన. మా తండ్రి, గొప్ప దేవ, నీవే నిజమైన దేవుడవు. నిజమైనటువంటి జ్ఞానం నీలోనే ఉన్నది. యెహోవాయే జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం తండ్రి. ఆ విషయాన్ని మేము తెలుసుకొని ప్రభా, నిన్ను ఆశ్రయించి నీ యొక్క నడుపుదలలో మేము సరైనటువంటి జ్ఞానమును పొందుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మా ప్రభా, నీవు తప్ప వేరే దేవుడు ఎవరు కూడా లేరు. నిన్ను మాత్రమే మేము అంగీకరించి నిన్ను మాత్రమే నమ్మడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, నీ యొక్క సార్వభౌమ అధికారంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రణాళిక ఏదైతే ఉన్నదో దాని ప్రకారమే మేము జీవించాలి. కానీ ఈ లోకంలో ఎవరో చెప్పినారని, ఎవరో సేవకుడు చెప్పినారని కానీ తండ్రి ప్రభా, ఎవరో సోదగాండ్రు చెప్పినారని కానీ అలాంటి వాటి పైన మేము ఆధారపడకుండా మీరు మమ్మల్ని కాపాడండి తండ్రి. అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు చెప్పే ప్రవచనాలను మేము నమ్మకుండా ఉండడానికి మీరు మాకు కృప చూపించిన అద్భుతమైనటువంటి నీ యొక్క జ్ఞానమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాలంలో మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానమును బట్టి నీకు స్తోత్రంలో నీ పైన మేము ఆధారపడడానికి మాకు కృప చూపించండి. ఈ దినం ఉదయకాలంలో ఎవరెవరైతే నైనా మరి తమ యొక్క పనులకు వెళ్తున్నారో వారందరూ కూడా నైనా నీ సన్నిధిని ఆశ్రయించి నీ నుండి జ్ఞానంను పొందుకొని వారు బయటికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించి తాము బయటకు వెళ్ళాలి ప్రభా. అప్పుడే తండ్రి తగిన జ్ఞానం మీరు మాకు ఇస్తారు. మేము ఎదుర్కోబోయే ప్రతి సవాలును ఎదుర్కోవడానికి మీరు మాకు జ్ఞానం ఇస్తారు. మా ఉద్యోగ జీవితంలో మాకే స్కిల్స్ అవసరమో అవన్నీ కూడా మీరు మాకు అనుగ్రహిస్తారు. మేమేం మాట్లాడాలో, అధికారులతో మేము ఏ విధంగా వ్యవహరించాలో, కొలీగ్స్తో ఏ విధంగా వ్యవహరించాలో అవన్నీ కూడా మీరు మాకు అనుగ్రహించి జ్ఞానం ఇచ్చి ఆ విధంగా మాట్లాడడానికి ప్రతి విషయంలో మాకు మీరు నడుపుదలనిచ్చే దేవుడు అంటున్నారు తండ్రి. మీకు వందనములు. మా ప్రయాణములలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి దేవా ప్రభ. మేము చేసే ప్రతి పనిలోనూ కూడా విజయవంతంగా మేము పనిచేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా, మా ద్వారా నీవు మహిమపరచబడినట్లుగా కృప చూపించండి. విద్యార్థులను అదేవిధంగా దీవించండి. వారు కూడా జ్ఞానం కలిగి తండ్రి ఈ లోకంలో వేరే ఏ దానిపైన కూడా ఆధారపడకుండా కేవలం నీ యొక్క జ్ఞానం పైన మాత్రమే ఆధారపడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, వారికి జ్ఞానం కొదువగా ఉన్నట్లయితే నిన్ను అడగాలి. ఆ జ్ఞానంను పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా. వారిలో ఉన్నటువంటి ప్రతి బలహీనత తొలగించండి. ఏదైతే సబ్జెక్ట్ వారికి అర్థం కాలేదో ఆ విషయంలో వారు నీ సన్నిధిలో మొరపెట్టి నీ సన్నిధిలో ఎదురు చూసి తండ్రి కనిపెట్టి ప్రభా అది పొందుకోవడానికి కృప చూపించమని వేడుకొంచడం. వారికి తగిన సహాయకులను, సరైన టీచర్స్ను, సరైనటువంటి బోధకులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ దినం తండ్రి ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి అందరికీ విజయం అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులను అందరూ కూడా దీవించి వారికి మంచి జ్ఞానం ఇచ్చి తండ్రి ఉన్నత స్థితికి వారిని తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. ఎంతోమంది నిరుద్యోగులుగా ఉంటున్నారు ప్రభా. వారికి జ్ఞానం దయచేసి సరైనటువంటి మార్గం ఎంచుకొని తండ్రి వారు కేవలము ఉద్యోగముల మీద ఆధారపడకుండా ఏదైనా మరి చక్కటి బిజినెస్ చేయగలగడానికి సహాయం చేయండి. ఉద్యోగంలో దొరికితే మంచిదే ప్రభా. అయితే తండ్రి గవర్నమెంట్ వారు తగినటువంటి త్వరగా నోటిఫికేషన్స్ విడుదల చేయనట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి ఉద్యోగం అనుగ్రహించండి మా తండ్రి దేవా. అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. వారికి నైనా మీ యొక్క సహాయం అనుగ్రహించండి. లేవనెత్తబడడానికి సహాయం చేయండి ప్రభా. వారి కృంగుదల నుంచి వారిని లేవనెత్తండి ప్రభా. ఎవరైనా తండ్రి మోసపోయి ఉన్నట్లయితే నైనా బిజినెస్లో లాస్ వచ్చి కృంగి ఉన్నటువంటి స్థితిలో ఉన్నట్లయితే ప్రభా వారిని లేవనెత్తండి. వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా. ప్రభా, జ్ఞానము నీవిస్తావు మా ప్రభా. ప్రతి విషయంలో మేము జ్ఞానం కలిగి తండ్రి ఎవరిని ఏ మనిషి నమ్మాలి, ఏ మనిషి నమ్మకూడదు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మీరిచ్చే జ్ఞానంతో, మీరిచ్చే నడుపుదలతో మేము చేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా.
తండ్రి అప్పులు చేయకుండా, అప్పుల పరిస్థితి, అప్పుల జోలికి వెళ్లకుండా ఉండడానికి కూడా మీరే కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఎంతమంది అయితే నేను వివాహ ప్రయత్నాలు చేస్తూ సఫలం కాలేదని కృంగి ఉన్నారో, నిరాశపడుతున్నారో అలాంటి వారిని దీవించండి. వారికి తండ్రి మీ యొక్క ధైర్యం అనుగ్రహించండి ప్రభా. సమస్తమును సమయానుకూలంగా తగిన సమయంలో జరుగుతాయి మా ప్రభా. ప్రతి ఒక్కరికి తగినటువంటి వ్యక్తిని మీరు సిద్ధపరిచి ఉంచారు ప్రభా. నాయన సాటి అయిన సహాయం ప్రతి ఒక్కరికి కావాలి ప్రభా. నాయన నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని మీరు ఎరిగిన దేవుడు అయినట్టుగా ప్రభా, ప్రతి ఒక్కరికి ఆ యొక్క వివాహ కార్యం జరిగిస్తారని విశ్వాసంతో ప్రతి ఒక్కరు ఎదురు చూడడానికి నీ వైపు చూస్తూ నిన్ను కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. తండ్రి, సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి, దర్శించండి తండ్రి. వారిని ప్రభానైనా వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టండి ప్రభా. వారు ఎంతో ఆశతో నిన్ను అడుగుతుంటుండగా నాయన, ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు మా తండ్రి దేవా, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రతి లోపమును సవరించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని నేను ప్రార్థించి అడుగుతుంటున్నాను ప్రభా. కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకొనిలాగా సహాయం చేయండి తండ్రి. ఏ ఒక్కరు కూడా విడిపోవడం మీకు ఇష్టం లేదు కదా మా తండ్రి దేవా. ప్రతి ఒక్కరు కూడా కలిసి ఉండాలని కుటుంబ వ్యవస్థను మీరు ఏర్పరిచిన దేవుడు అంటున్నారు మా తండ్రి. మనస్పర్ధలను తొలగించండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా సంతోషకరమైనటువంటి కుటుంబ జీవితం అనుభవించడానికి సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభా, చిన్న బిడ్డలను మీరు ఆశ్రయించండి. ఆ కుటుంబంలోని బిడ్డలు తండ్రి ఎంతో చక్కగా పెరగాలి ప్రభా. ప్రేమ, ఆప్యాయత, అనురాగాల మధ్య వారు పెరగాలి తండ్రి దేవా ప్రభా. ఈ విధమైనటువంటి విడిపోవడం ఉంటే ప్రభా, ఆ కుటుంబంలో ఎంతో అశాంతి ఉంటుంది. ఆ పిల్లలకు నైనా ఒక అనిశ్చితమైనటువంటి భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక ప్రభా, మీరు దయ ఉంచినైనా వాళ్ళని కాపాడమని ప్రభా, వారికి సంతోషకరమైనటువంటి జీవితం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవ, క్రీస్తు అనే పునాది మీద వారి కుటుంబంలో కట్టబడినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. గర్భిణీ స్త్రీలను ఆస్వాదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి దేవ, ప్రసవ కాలం అంతట్లోనైనా మీరు తోడుగా ఉండండి. గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఉండినట్లుగా కృప చూపించండి తండ్రి. మా తండ్రి దేవ, మరి ప్రతి ఒక్కరిని ప్రభా మీ కాపుదల్లో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవ, ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతూ మరి ఆ హాస్పిటల్స్లో ఉన్నారో అలాంటి వాళ్ళని మీరు దీవించండి. వారికి కావాల్సినటువంటి ఆరోగ్యమును, స్వస్థతను త్వరగా అనుగ్రహించండి ప్రభా. ఎంతో వేదనతో ఉంటున్నారు మా ప్రభా. మరి తండ్రి, ఎన్నో మరి టెస్టులు, మరి అనేకమైన ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నారు, సర్జరీలు కూడా వెళ్తున్నారు, కీమోథెరపీలు, డయాలసిస్లు కూడా వెళ్తున్నారు ప్రభా. అనేకమైన టెస్టులు జరుగుతుంటుండగా ప్రభా, మీరు కృప చూపించినైనా ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచండి. శక్తిని, బలమును వారికి అనుగ్రహించండి ప్రభా. ఐసీలో ఉన్న వాళ్ళను, క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి ప్రభా. వాళ్ళని బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాము. ఆ కుటుంబంలో ఆనందం అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా, ఆర్థిక భారం నుంచి నాయన వారిని తప్పించండి, రక్షించండి. మా తండ్రి దేవా, నీవే సహాయం చేయ దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరిని ఆదరించమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి దేవా, ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి తండ్రి. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రపంచంలో ఉంటున్నాయి నాయన. మీరు కనికరించమని వేడుకొంచున్నాం తండ్రి. ఇశ్రాయేల్ దేశంను జ్ఞాపకం చేసుకోనండి. వారి పరిస్థితులలో మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభా, మరి యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, మా దేశంను దీవించండి. పరిశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి ప్రభా. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు ప్రతి ఒక్కరూ నీతి నిజాతులతో పనిచేయడానికి సహాయం చేయండి. రక్షణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, వైద్య వ్యవస్థ, విద్యా వ్యవస్థ, ప్రతి ఒక్క వ్యవస్థ కూడా చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి దేవా. మా దేశంలో జరుగుతున్న హింసాకాండను ఆపండి ప్రభా. మా తండ్రి దేవా, క్రైస్తవులపై జరుగుతున్న దాడులను తండ్రి మీరు దయ ఉంచి తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, అయితే ప్రభా, మేమందరం కూడా నన్ను సిద్ధపడి ఉండడానికి సహాయం చేయండి. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోగలగడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా. ధైర్యం అనుగ్రహించండి. నీ ఆత్మ కుమ్మరింపును మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఈ లోకరీత్యా ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య నుంచి వారికి విడుదల అనుగ్రహించండి ప్రభా. నాయన, అప్పుల బాధ నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని తప్పించి రక్షించండి మా తండ్రి దేవ. ఫండ్స్ ఏవైనా రావాల్సి ఉంటే ఏ సునామీలో ఇప్పుడే రిలీజ్ అగునుగాక మా ప్రభా తండ్రి. ఎవరెవరికైతే నాయన మరి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు
ల్యాండ్ సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, వాటన్నిటి నుంచి విడుదల ఇప్పుడే కలుగునుగాక. మా ప్రభా తండ్రి, ప్రతి ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారికి ఉన్నటువంటి సమస్యలు, ఉద్యోగం చేసే పరిసరాలలో కానీ, ఆ వాతావరణంలో కానీ, వారికి ఉన్నటువంటి ఆ స్థలంలో కానీ తండ్రి, ఆ పరిస్థితులన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు వారు నడుస్తున్నప్పుడు తండ్రి, వారి కాలు జారకుండా కాపాడండి తండ్రి. క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని ప్రతి పరిస్థితిలో కూడా జరిగించండి. ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి. మా దేవా ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచము. అనేకమైనటువంటి బలహీనతలు మాకున్నాయి. మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు తండ్రి, తలనొప్పులు, మరి కళ్ళు, ముక్కు, నోరు సమస్యలు, గొంతులో సమస్యలు ప్రభా, మరి కిడ్నీల వ్యాధుల సమస్యలు, లివర్ సమస్యలు, మరి స్టమక్లో ప్రాబ్లమ్స్, హార్ట్ సమస్యలు ప్రభా, తలలో ఉన్నటువంటి సమస్యలు, బ్రెయిన్ సమస్యలు, ప్రతి ఒక్క సమస్యను కూడా తీసివేసి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యంలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.